నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా యూట్యూబ్ సర్కిల్స్లో మార్మోగుతున్న పేరు అన్వేష్. ప్రపంచమంతా చుట్టేస్తూ తనదైన స్టైల్లో ట్రావెల్స్ వ్లాగ్ చేస్తూ మిలియన్ల కొద్ది వ్యూస్ సంపాదించుకున్న అన్వేష్ ఇప్పుడు పోలీసుల ఉచ్చులో చిక్కుకున్నారా? ఎప్పుడు విదేశీ అందాలను చూపించే ఆయన కెమెరా ఇప్పుడు పంజాగుట్ట పోలీసుల లుకౌట్ నోటీసుల వైపు ఎందుకు తిరిగింది? అసలు అన్వేష్ చేసిన తప్పేంటి? వ్యవస్థలను సవాల్ చేస్తూ అన్వేష్ ఈ వివాదంలో ఎలా వెళ్ళాడో ఈరోజు మనం లోతుగా చర్చించే ప్రయత్నం చేద్దాం. మరోవైపు సోషల్ మీడియా దిగ్గజం మెటా సంస్థ ఆయన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను సడన్గా ఎందుకు బ్యాన్ చేసింది? అకౌంట్ పోయిన అన్వేష్ ఎందుకు తగ్గడం లేదు? తాజాగా విడుదల చేసిన వీడియోలో అసలు ఏముంది? నాకు 2 చేతులు 2 కాళ్ళు ఉన్నట్టే సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయని అంటూ ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఈ వివాదం వెనుక ఉన్న అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి? పోలీసుల తదుపరి రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఈ పూర్తి వీడియోలో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే తాజా పరిణామాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఫిబ్రవరి 25 అంటే ఈ రోజున బుధవారం రోజున పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్పై లుకౌట్ సర్క్యులర్ LOC జారీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా దేశం విడిచి వెళ్ళే వారికి లేక విదేశాల్లో ఉండి పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న వారికి ఇలాంటి నోటీసులు ఇస్తుంటారు. దీనివల్ల అన్వేష్ ఏ దేశంలో ఉన్నా, ఏ విమానాశ్రయంలోకి ఉన్నా, ఇండియాలోకి అడుగుపెట్టినా సరే ఇమిగ్రేషన్ అధికారులు వెంటనే అతన్ని గుర్తించి పోలీసులకు అప్పగించే అవకాశం ఉంటుంది. దీంతో అన్వేష్ చుట్టూ ఇప్పుడు చట్టపరమైన ఉచ్చు గట్టిగానే బిగిస్తుంది. మరోవైపు సోషల్ మీడియా దిగ్గజం మెటా సంస్థ ఇప్పటికే అన్వేష్ అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను శాశ్వతంగా బ్లాక్ చేసి అతనికి పెద్ద షాక్ అయితే ఇచ్చింది. అయితే పోలీసులు అంతటితో ఆగకుండా అన్వేష్కు ఇతర ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను మరియు 2 యూట్యూబ్ ఛానళ్లపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా సంస్థలకు అధికారిక లేఖలు రాస్తున్నారు. అసభ్యకరమైన పదజాలం వాడుతూ వీడియోలు పోస్ట్ చేస్తున్నందుకు అతన్ని మిగిలిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నింటినీ కూడా నిలిపేయాలని పోలీసులు గట్టిగా పట్టుబడుతున్నారు. అసలు వివాదాస్పద వీడియోలో అన్వేష్ ఏమన్నాడో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోలీసులు ఇంత సీరియస్గా లుకౌట్ నోటీసులు జారీ చేయడానికి ప్రధాన కారణం అన్వేష్ ఇటీవల విడుదల చేసిన ఒక వివాదాస్పద వీడియోనని అర్థమవుతా ఉంది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను మెటా సంస్థ తొలగించిన తర్వాత అన్వేష్ ఏమాత్రం తగ్గకుండా తనను విమర్శించే వారిపై విరుచుకుపడ్డారు. నా అకౌంట్ పోతే నేను బాధపడుతున్నాను అనుకుంటున్నారా బత్తాయిలు అంటూ నెటిజన్లను ఉద్దేశించి ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దావనంలా వ్యాపించాయి. ఈ వీడియోలో ఆయన వాడిన భాష మరియు బాడీ లాంగ్వేజ్ పోలీసుల దృష్టిని ఆకర్షించాయి. ఈ వీడియోలో అన్వేష్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను తన శరీర భాగాలతో పోల్చుకున్నాడు. వింతైన వివరణ ఇచ్చాడు. నాకున్న 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, నా 2 చేతులు, నా 2 యూట్యూబ్ ఛానళ్ళు, నా 2 కాళ్ళు, ఇక ఫేస్బుక్ నా శరీరం అని పేర్కొన్నారు. ఈ 5 భాగాలు నడిపించేది తన తెలివైన బుర్ర అని, ఆ బుర్ర ఉన్నంత వరకు, ఆ ఉన్నంత కాలం తనను ఎవరు ఏమి చేయలేరనేది ఆయన ధీమా. ఒక చెయ్యి లాంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోతే మరో చెయ్యి లాంటి అకౌంట్ తనకు ఇంకా అందుబాటులో ఉందని సవాల్ విసిరారు. అంతటితో ఆగకుండా అన్వేష్ మరింత తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ తనను అడ్డుకోవాలనుకునే వారికి నేరుగా వార్నింగ్ ఇచ్చారు. నన్ను ఆపాలనుకుంటే డైరెక్ట్గా తనను నరికివేయాలంటూ అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అకౌంట్లన్నీ పోయినా సరే చివరికి తన తలతో అయినా మాట్లాడి ముందుకు వెళ్తాను అని తప్ప వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశాడు. వ్యవస్థల్ని మరియు తనను వ్యతిరేకించే వారిని లెక్క చేయని రీతిలో ఆయన మాట్లాడడం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసినాయి. చివరిగా తాను ఎవరికి భయపడనని, ఎలాంటి మోసాలకు పాల్పడలేదని అన్వేష్ చెప్పుకొచ్చారు. తనకు ఫాలోవర్స్ ఉన్నా లేకపోయినా తన ప్రస్థానం ఆగదని, తను టార్గెట్ చేస్తున్న వారికి ఎవరైతే తనని టార్గెట్ చేస్తున్నారో తనని అస్సలు వదిలిపెట్టనని కూడా హెచ్చరించారు. అయితే మిమ్మల్ని నిద్రపోనివ్వను, ఎవరిని వదలను అంటూ ఆయన పెద్ద పెద్ద వ్యాఖ్యలే చేపట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆ మాటలు పోలీసులు భావిస్తున్నారు. ఈ వీడియో ఆధారంగానే ఆయనపై మరిన్ని చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అసలు వాస్తవానికి బ్యాక్గ్రౌండ్లో ఒకసారి దీని గురించి మనం చర్చిస్తే ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే, అన్వేష్ కేవలం ఒక సాధారణ ట్రావెల్ వ్లాగర్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పటికీ కాలక్రమేణా ఆయన వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు. ముఖ్యంగా విదేశీ పర్యటనలో ఆయన ప్రవర్తనపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇథియోపియా వంటి దేశాల్లో షూటింగ్ చేస్తున్న సమయంలో అక్కడ స్థానికులతో వ్యవహరించిన తీరు, వారి సంస్కృతిని గౌరవించకపోవడం వంటి అంశాలు గతంలోనే పెద్ద చర్చకు దారితీశాయి. ఒక పర్యాటకుడిగా వెళ్ళినప్పుడు పాటించాల్సిన కనీస మర్యాదలను అన్వేష్ విస్మరించారనే ఆరోపణలు ఆయన ఇమేజ్ను కొంతవరకు దెబ్బతీశాయి. ఈ వివాదాలకు ప్రధాన కారణం అన్వేష్ వాడే అత్యంత అసభ్యకరమైన భాష. తన వీడియోల కింద నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి లేదా తనను విమర్శించే వారికి ఎవరైతే నెటిజన్స్ ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి ఆయన లైవ్ సెషన్లో విపరీతమైన బూతులు మాట్లాడడం పరిపాటిగా మారింది.
కేవలం విమర్శించిన వారినే కాకుండా వారి కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా మహిళలను అసభ్య పదజాలంతో దూషించడం అన్వేష్కు పెద్ద మైనస్గా మారింది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరచడం ఎంతో మందికి ఆగ్రహం తెప్పించింది. అన్వేష్ ధోరణి వల్ల నొచ్చుకున్న బాధితులు కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా చట్టపరమైన పోరాటానికి దిగారు. అన్వేష్ తన సోషల్ మీడియా వేదికల ద్వారా తమను వేధిస్తున్నారని, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని పలువురు మహిళలు మరియు సామాన్య ప్రజలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల సంఖ్య పెరగడం, పైగా అన్వేష్ పదే పదే నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉండడంతో మెటా మరియు యూట్యూబ్ వంటి సంస్థలకు ఆయన అకౌంట్లపై దృష్టి సారించాల్సి వచ్చింది. ఇది కేవలం మాటల యుద్ధం కాకుండా సైబర్ వేధింపుల కేసుగా రూపాంతరం చెందింది. చివరగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన వరుస కేసుల ఆధారంగానే ఇప్పుడు పోలీసులు ఈ స్థాయిలో సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. విదేశాల్లో ఉంటూ భారతీయ చట్టాలను, పోలీసు వ్యవస్థను సవాల్ చేస్తూ వీడియోలు విడుదల చేయడం అధికారులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తనను ఎవరు పట్టుకోలేరని అనే ధీమాతోటి ఆయన చేస్తున్న కామెంట్స్పై ఇప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేయడానికి దారితీశాయి. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని, వ్యవస్థలను సవాల్ చేస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అన్వేష్ కేసు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. విశ్లేషకులు ఇలా భావిస్తున్నారు. ఎలా అంటే, ఎవరైనా కావచ్చు, గతంలో ఐబొమ్మ రవి కావచ్చు, ఇప్పుడు ఇతను కావచ్చు, ఇద్దరిని కూడా ఇదే రేంజ్లో పట్టుకున్నారనే ఒక విధంగా కూడా మాట్లాడుతున్నారు. అన్వేష్ తన నా అన్వేషణ ఛానల్ ద్వారా ప్రపంచంలోని ఎన్నో అద్భుతమైన ప్రదేశాలను, వింతైన సంస్కృతులను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారన్నది కాదనలేని సత్యం. సామాన్యులకు తెలియని దేశాల గురించి ఆయన అందించిన సమాచారం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. అయితే ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఎదిగే క్రమంలో సామాజిక బాధ్యత కూడా అంతే ముఖ్యమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ట్రావెల్ వ్లాగ్ల ద్వారా సంపాదించుకున్న గుర్తింపును వివాదాల ద్వారా మరియు అసభ్యకర పదజాలం ద్వారా పాడు చేసుకోవడం అన్వేష్ కెరియర్కు పెద్ద ముప్పుగా పరిగణించింది. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నప్పటికీ పంజాగుట్ట పోలీసులు జారీ చేసిన లుకౌట్ నోటీసులు ఆయన చుట్టూ ఉన్న ఉచ్చును మరింత బిగిస్తున్నాయి. ఆయన ఏ క్షణంలో అయినా ఇండియాకు వచ్చినా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అకౌంట్లు పోయినా, పోలీసులు వెతుకుతున్నా సరే ఏమాత్రం తగ్గకుండా ఆయన చేస్తున్న సవాళ్లు ఈ వివాదాన్ని మరింత రాజేస్తున్నాయి. ఒకవైపు చట్టపరమైన చర్యలు, మరోవైపు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి ఎదురవుతున్న నిషేధాలు అన్వేష్ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి. చివరిగా ఈ మొత్తం వ్యవహారం మీద ఒకసారి మీరేమనుకుంటున్నారు? అసలు వాక్ స్వాతంత్రం పేరుతోటి నిజంగానే అన్వేష్ హద్దులు దాటుతున్నారా? లేకపోతే ఎవరైనా ఆయన ఎదుగుదలను ఓర్వలేక కావాలనే వరుస కేసులు పెడుతున్నారా? లేక వ్యవస్థలను ఎవరైతే అన్వేష్ సవాల్ చేస్తున్నారో ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సరైనటివేనా? లేకపోతే కావాలనే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అగ్గి రాజేసి అన్వేష్ని ఆ ఉచ్చులో పడేసి వాళ్ళందరూ ప్రశాంతంగా ఇప్పుడు అన్వేష్ ఒక కేసులో ఇరుక్కుపోయేలా చేశారా? ఇవన్నీ కూడా చాలా ప్రశ్నార్థకంగా మారాయి. అన్వేష్ ఒక్క ఇష్యూతోటి బయటికి వచ్చినటువంటి అన్వేష్ ఆ ఇష్యూ తర్వాత వరుస ఇష్యూలలో మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి తనకంటూ ఉన్న ఒక ఇమేజ్ని మొత్తం పాడు చేసుకున్నాడు. పాడు చేసుకున్నటువంటి ఇమేజ్ని మళ్ళీ కాపాడుకోవాలి, కానీ ఆ ఇమేజ్ కాస్త మళ్ళీ హిందుత్వం వైపు మళ్ళీంది. హిందుత్వం నుంచి ఇప్పుడు ప్రతి వీడియోలో బత్తాయిలు అంటూ కూడా ఎంతోమందిని ఇబ్బంది పెట్టుకుంటూ ఆయన చేస్తున్నటువంటి వీడియోల ద్వారా తనకే నష్టం జరుగుతుందని అన్వేష్ ఇంకా తెలుసుకోలేకపోతున్నాడా? ఇలా చాలా ప్రశ్నలు ప్రజల్లోనే ఉన్నాయి. కానీ అన్వేష్ ఇన్ని అకౌంట్లు బ్యాన్ చేస్తున్నా ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారో కూడా ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితి. మరి అన్వేష్ని పోలీసులు అరెస్ట్ చేస్తారా? ఈ ఎల్ఓసి నోటీసులు మరి ఆ అన్వేష్ ఎక్కడైనా మరి తీరం దాటే ప్రయత్నంలో కావచ్చు, లేకపోతే దేశం దాటే ప్రయత్నంలో కావచ్చు, మన దేశానికి సంబంధించినటువంటి విమానాశ్రయంలో ఎక్కడైనా దిగుతాడా? మరి అన్వేష్ని త్వరలోనే పోలీసులు పట్టుకుంటారా? ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ అన్వేష్ తన భాష తీరును మార్చుకుంటాడో లేదో కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.